నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. సార్ నమస్తే. నమస్తే. వైసీపీకి సంబంధించి గతంలో వాళ్ళు హయాంలో ఉన్నప్పుడు దాదాపు 2019 నుంచి 24 దాకా చేయని అక్రమాలు అంటూ లేవు. అన్ని గుళ్ళల్లో కూడా అసలుకి నెయ్యే కానీ నెయ్యిని సరఫరా చేశారని చెప్పేసి వచ్చింది. అదే కాకుండా కల్తీ నెయ్యి కావచ్చు, పరకామణి కావచ్చు, ఏదో శాలస్ కావచ్చు, అదేవిధంగా గోవిందరాజుకు సంబంధించినటువంటి ఒక పైన గోపురంకి సంబంధించి తొడుగు కావచ్చు, తాపడం కావచ్చు, ఇలా ఎన్నిట్లో వాళ్ళు దొరికిన తర్వాత కూడా వాళ్ళ పైన పడిన మచ్చని ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై కూడా ఏదో ఒకటి జల్లాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తూ వస్తారు. మనం చూసుకుంటే గతంలో కూడా ఒక లడ్డూలో మేక వచ్చిందని చెప్పి, మరో లడ్డూలో మిడత వచ్చిందని చెప్పి, ఇప్పుడు సింహాచలం అప్పన్నకు సంబంధించినటువంటి ఒక దేవాలయంలో పులిహోరలో నత్త వచ్చిందని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఈ విష ప్రచారం దీనికి ఆపరా అంటే ఏం చెప్తారు సార్? అంటే ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, సాంప్రదాయబద్ధంగా తనకు వస్తున్నటువంటి ఓట్లు కూడా పోయినాయి కాబట్టి పోయినసారి అతనికి ఏదో విధంగా ఈ కూటమి ప్రభుత్వం మీద చేయాలి అంటే ఏం కనపడుతుంది, అతనికి సంక్షేమ పథకాలు అనేవి చక్కగా అమలవుతూ ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన దానికంటే అదనంగా ఇస్తున్నారు. అందులో ఎలాంటి సందేహమే లేదు, కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. దాని గురించి వాళ్ళు ఏం మాట్లాడినా కూడా ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరు. కాబట్టి వాళ్ళకి కనపడుతుంది ఏంటంటే హిందూ దేవాలయాలు. ఆ హిందూ దేవాలయాలు ప్రధానమైంది ఆ తిరుమల తిరుపతి వెంకన్న స్వామి. ఆ దేవదేవుడికి సంబంధించి ఏమి జరిగినా ఏమి జరుగుతున్నా కూడా అందరూ 1000 కళ్ళతోటి చూస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రపంచంలో ధార్మిక కేంద్రంగా అత్యధికంగా వచ్చే భక్తులు నిలయంగా ఆ తిరుమల వెంకన్న స్వామి వెలుగుతూ ఉన్నాడు. ఆపద మొక్కుల వాడ అనాథ రక్షకుడు అని చెప్పి ఆయన దగ్గరకు వచ్చేసి తమ బాధలు చెప్పుకొని ఆయన దర్శించుకుంటే, తన మొక్కుబళ్ళు తీర్చుకుంటే నిస్సందేహంగా మేలు జరిగిద్దని చెప్పని ప్రతి హిందువు భావిస్తూ ఉంటాడు. కాబట్టి విశేషంగా అక్కడికి వస్తూ ఉంటారు. అందుకనే ప్రధానంగా ఆ తిరుమల కొండని ఎన్నుకున్నారు వాళ్ళు. మీరన్నట్టు 5 సంవత్సరాల్లో నెయ్యిని తయారు చేసేసి ఆ లడ్డుల్లో ఆ ప్రసాదాల్లో కలిపి వాళ్ళు ఏం చేశారో మనం చూసాము. ఈరోజు అది వెలుగు చూస్తూ ఉంది. దాన్ని తోముతూ ఉంటే అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఏఆర్ డైరీ కానించి, వైష్ణవి డైరీ కానించి, బోలే బాబా డైరీ కానించి, మరి అప్పుడు ఉన్నటువంటి ఈఓ గారు ధర్మారెడ్డి కావచ్చు, లేకపోతే సుబ్బారెడ్డి కావచ్చు చైర్మన్, తర్వాత వచ్చిన కరుణాకర్ రెడ్డి కావచ్చు, దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆ కమిటీ సభ్యులతో సంబంధం లేకుండా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలన్నీ ఇప్పుడు ఒక్కోటి ఎలుగు చూస్తూ ఉన్నాయి. దాంతోపాటు పరకామణి గమనించుకోవాల్సిన అంశం. పరకామణి విషయంలో బయటపడతాయని చెప్పని ఎవరైతే దాంట్లో దోషులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మన ఆ కుర్రాడిని కూడా చంపేయడం కూడా జరిగింది. సతీష్ కుమార్ అనే అధికారిని. అతను మాతృ సంస్థ రైల్వేలో పనిచేస్తూ ఉంటే మామూలుగా విచారణకు వచ్చే సందర్భంగా విచారణకు వస్తే ఇంకెన్ని వెలుగు చూస్తాయో అని చెప్పిన ఉద్దేశంతో అతను కూడా చంపేయడం కూడా జరిగింది. ఆ పరకామణిని ఆ రోజు దొంగతనం చేసినటువంటి రవికుమార్ని రక్షించే క్రమంలో భాగంగా అతను రక్షించినట్టు నాటకం ఆడి అతని దగ్గర నుంచి అంటే కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసి, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 14 కోట్ల చిల్లర విలువ చేసే ఆస్తుల్ని ఆ దేవదేవుడికి రాయించేసి ఒక 100 కోట్ల రూపాయలు ఆయన సంపాదించిన ఆస్తులను వాళ్ళు కైంకర్యం చేశారనేది ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇప్పుడు అతనికి అతని కుటుంబ సభ్యులు కూడా ప్రాణహాని ఉంది. కాబట్టి విచారణ సంస్థలు వాళ్ళకు కూడా రక్షణ, ప్రభుత్వంతో సహా వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. ఆ తర్వాత ప్రతిసారి నేనే హైందవానికి ప్రతీకని, నేను మన హిందువులకి నేనే వారసుని అన్నట్టు కరుణాకర్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. చాలా స్పష్టంగా అచ్చమైన స్వచ్ఛమైన భాషతో మాట్లాడుతూ అవతల వాళ్ళు నిజంగా కనుక అతను విషయాలు తెలియకపోతే ఇంతకంటే భక్తుడు ఇంకెవరో ఉండరేమో అనుకునే విధంగా మాట్లాడుతూ ఉంటాడు. అతను బయటకు వచ్చేసి వారానికి ఒకసారి ఈ తిరుమల కొండలో ఏదో అపవిత్రం జరిగిపోతున్నట్టు, బిఆర్ నాయుడు గారు చైర్మన్ అయిన తర్వాత ఇక్కడ జరగకూడని విషయాలు జరుగుతున్నట్టు, ఎందుకంటే ఆయన అన్ని విషయాలు బయటకు తెస్తున్నాడు, ప్రత్యేకంగా కరుణాకర్ రెడ్డి మీద దృష్టి పెట్టాడు కాబట్టి. ఎందుకంటే అతను చేసిన మోసాలు అలాంటి స్థానికుడు కాబట్టి ఆయనకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి, ఒక మీడియా సంస్థకి అధినేతగా అతనికి మొత్తం అన్ని విషయాలు క్షుణ్ణంగా బిఆర్ నాయుడు గారికి తెలుసు కాబట్టి అంశాలన్నీ బయటకు తీస్తూ ఉంటే ఇప్పుడు చూస్తున్నాం ఎన్ని వెలుగు చూస్తున్నాయో. మరి ఇలాంటి అన్నిటిని కూడా బయటకు వస్తే వాళ్ళకి కదా ఇబ్బంది. చివరికి గోమాతలను కూడా చంపడానికి వాళ్ళు ఏం చేశారో, వాళ్ళ మనిషిని నియమించేసి ఏం చేశారో ఈరోజు అంతా బయటకు వస్తూనే ఉన్నాయి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ దేవాదేవుడికి సంబంధించిన ఆస్తుల్ని కొట్టేయడంతో పాటు అక్కడని భక్తులు రాకుండా చేయాలి. ఆ 7 కొండలు ఎందుకు, గతంలోనే రాజశేఖర రెడ్డి అన్నాడు 2 కొండలు చాలవా అని చెప్పని, ఆయన మాట అన్నాడు, వీళ్ళు చేతల్లో చూపించారు. తేడా అదే. ఆ విధంగా చేసుకుంటూ ముందుకెళ్తున్నట్టు దాని విషయాలన్నీ కూడా బయట చూపిస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ గోపురానికి సంబంధించింది కావచ్చు, లేకపోతే 50 కేజీలు బంగారం ఇస్తే దాన్ని స్వాహా చేశారని చెప్పి ఇప్పుడు బయటకు వస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ ముప్పేట దాడి జరుగుతూ ఉన్నాయి వాళ్ళ మీద. వాళ్ళు చేసినటువంటి అక్రమాలు, అన్యాయాలు, మరి అప్పుడు దేవాలయాలను ధ్వంసం కావచ్చు, విగ్రహాల ధ్వంసం కావచ్చు, మరి కనకదుర్గమ్మ గుడిలో వెండి ఏనుగులు మాయమవటం కావచ్చు,
ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడతాను. రథం తగలబట్టం కావచ్చు, అన్నీ వాళ్ళ హయాంలో జరిగిన విషయాలు కూడా ఒక్కొక్కటి వెలుగు చూపుతా ఉన్నాయి. దీనన్నీ బయటపెడితే వాళ్ళు ఎక్కడ దోషులుగా, ఆల్రెడీ దోషులు వాళ్ళు, ఇంకా ఏ విధంగా ముప్పేట దాడి జరుగుతున్న భయం కొద్దీ ఈ ప్రభుత్వంలో కూడా అలాంటివి జరుగుతున్నాయి అని చెప్పని చూపించడానికి, జనాన్ని నమ్మించడానికి వాళ్ళ మనుషుల ద్వారా తేపకోటి ఏదో చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ కూటమి ఈ ప్రభుత్వం సమర్థవంతంగా దాన్ని ఎదుర్కొంటూ ముందుకు తీసుకెళ్తానే ఉంది. కానీ పదే వాళ్ళు మాట్లాడేదానికి ఇప్పుడు చాలా విషయాలన్నీ బయటకు వస్తున్న సందర్భంగా దాంట్లో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు కూడా జరిగిన విషయాలు చెబుతున్నారు. ఇదిగో ఫలానా వాళ్ళు ఇలా చేయమన్నారు, కరుణాకర్ రెడ్డి ఇలా చేయమన్నాడు, సుబ్బారెడ్డి ఇలా చేయమన్నాడు, మేము చెప్పినా కూడా మమ్మల్ని బుల్డోజర్ చేశారు, కాబట్టి వాళ్ళే నిర్ణయాలు తీసుకున్నారు, మేము అమలు చేయాల్సిందే తప్ప అందుకంటే చేయగలిగింది ఏం లేదు కాబట్టి అమలు చేశామని చెప్పని వాళ్ళు తప్పించుకునే క్రమంలో భాగంగా అసలైన దోషులు ఎవరో చెబుతూ ఉన్నారు వాళ్ళు. ఇన్ని విషయాలు వెలుగు చూపుతూ ఉంటే నిన్న కూడా ఈరోజు అనుకుంటాను శివాలయంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన విషయం కూడా బయటకు వస్తూ ఉంది. అంటే ఇంకా ఇలాంటి అరాచకాలు ఎన్ని చూడాలో. అందుకే ఈ కూటమి ప్రభుత్వం వీలైనంత త్వరగా ఇలాంటి చేసిన వాళ్ళందరికీ శిక్షలు వేయించగలిగితే మిగిలిన వాళ్ళకు ఒక భయం అంటూ ఉంటుంది. కానీ వాళ్ళు నిరంతరం చేస్తారు, గమనించుకోండి. ఎంతమందిని జైల్లో పెట్టినా, ఎంతమందిని శిక్షించినా కూడా వాళ్ళు ఇలాంటి సృష్టించడం కోసం పదే చేస్తూనే ఉంటారు. కాబట్టి సహకరించే వాళ్ళు తగ్గుతారు. వాళ్ళతో పాటు అధికారులను కూడా బాధ్యులను చేసి దానికి సంబంధించి ఎవరైతే వాళ్ళు సహకరించారో వాళ్ళకు కూడా శిక్షలు వేయించగలిగితే నిస్సందేహంగా కూడా ఇది ఎంతో కొంత కంట్రోల్లో ఉంటుంది. ఆ కంట్రోల్లో ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళు రావడానికి భయపడిపోతారు. కరుడు కట్టిన వాళ్ళ మనుషులు వస్తూనే ఉంటారు, మిగిలిన వాళ్ళు భయపడిపోతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ మనుషుల్ని మళ్ళీ వాళ్ళ దగ్గర చేర్చుకోవడం కోసం వాళ్ళ ద్వారా ఇలాంటి విధ్వంసాలు సృష్టించాలని, అలాగే హిందూ మతం మీద ఇప్పుడు శ్రీశైలంలో ఇది 3వసారి మనం వింటాం. ఓసారేమో దాంట్లో బొద్దింక వచ్చిందన్నారు, ఓసారేమో ఇనప మేకు వచ్చిందన్నారు, ఇప్పుడేమో నత్త వచ్చింది అంటున్నారు, రేపొద్దున ఇంకేమంటారు. ఇవన్నీ కూడా మనం కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. కాబట్టి వీటిని వాళ్ళని విచారణలో తెలిసిన తర్వాత హిందువుల మనోభావాలకు సంబంధించింది కాబట్టి ఆ విధమైనటువంటి ప్రచారం చేసిన వాళ్ళకి తీవ్రమైన శిక్షలు కనుక వేయించగలిగితే మిగిలిన వాళ్ళు ముందుకు రారు. అదే గతంలో మనం చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదేదో దేవుడు, అదేదో లడ్డు అంట, అదేదో ప్రసాదం అంట అని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా చాలా కించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది. సో అలాంటి వాడికి నిజంగా హిందూ మనోభావాల మీద నిజంగా ఏదైనా ఒక ఉంటుందంటే అది ఖచ్చితంగా కనిపించడం. ఇప్పుడు వీటిపైన కేసు నమోదు చేయాలని చెప్పేసి నమోదు కూడా చేసేసారు, అయిపోయింది. కానీ హిందూ మనోభావాలు దెబ్బతిన్నందుకు హిందువులో కేసులు పెట్టడానికి రెడీ అవుతున్నారు. పెట్టాలి కూడా. అదే నేను చెప్పేది, శిక్షలు కఠినంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు చేయకూడని తప్పులు చేస్తున్నారు. ఇది ఒక మతానికి సంబంధించింది, ఒక జాతికి సంబంధించింది. అవును, వీళ్ళని మనోభావాలను దెబ్బతీసే విధంగా వాళ్ళు అంటే అపవిత్రతని తీసుకొచ్చే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మీద శిక్షలు కూడా తీవ్రంగా ఉండాలి కదా. ఆ తీవ్రంగా ఉన్నప్పుడే వాళ్ళు మాట వింటారు. అది గమనించి, అందుకే నేను చెప్పేది హిందువులతో సహా అధికారులతో సహా ప్రభుత్వం కూడా దీని మీద కఠినంగా వ్యవహరించాలి. వ్యవహరించినప్పుడే వాళ్ళు అదుపులో ఉంటారు. లేదంటే ఇట్లానే పెచ్చిరేగిపోయి వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలను చేస్తూ ఉంటారు. వాళ్ళు అట్ట చేశారు, వీళ్ళు ఇట్ట చేశారు చెప్పుకోవడానికి పనికొస్తాం మనం. అలా కాకుండా వాళ్ళ కనుక శిక్షలు వేయించగలిగితే హిందువుల మనోభావాలని వాళ్ళు పరిరక్షిస్తారు. రెండోది, ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే ముందుకు వచ్చేవాళ్ళు తగ్గుతారు. అప్పుడు ఎలాంటి గొడవలు అంటూ ఉండవు. చూసాం కదా, పోయికొండే కదా ఈ సందర్భంగా పోయినసారి తొక్కిట్లా చేస్తే ఈరోజు ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు అక్కడ. అప్పుడు వాళ్ళు కావాలని తొక్కిసలాట చేశారని చెప్పి అర్థమైపోతానే ఉంది. అంటే అలాంటి చేయటానికి కూడా వాళ్ళు వెనకాడరు. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి మనుషులే అలాంటి వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించింది, దేవాలయాలకు సంబంధించింది, హిందువులకు సంబంధించింది కాబట్టి దీని మీద కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే మాత్రం వాళ్ళకి ఎక్కడ కూడా ఏదైతే ఇప్పుడు మాట్లాడుతున్నారో వాళ్ళందరిని కూడా ఈ తప్పుడు ఫిర్యాదులు చేసిన వాళ్ళ మీద కూడా ఫిర్యాదులు చేసినందుకు వాళ్ళ కనీసం 2-3 సంవత్సరాలు తక్కువ లేకుండా కనుక శిక్షలు వేయించగలిగితే మిగిలిన వాళ్ళు ఇలాంటి విషయాల్లో ముందుకు రాకుండా ఉంటారు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా సాక్షిలో మాత్రం ఇలాంటి వార్తలు రావడం, దానిపైన విచారణ చేసి ఫోరెన్సిక్ వాళ్ళు కూడా ఇది తప్పుడు ప్రచారం అని చెప్పి చెప్పడం ఇప్పటిదాకా జరిగింది. కానీ ఇకపై కఠిన శిక్షలు ఏర్పడితే తప్ప హిందూ మనోభావాల మీద వీళ్ళు చేసే దాడులు మాత్రం కొంచెం తగ్గవని చెప్పి అర్థమవుతుంది. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.